నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు కలిసి వస్తుంటాయి. మీ ప్రయత్నాలకు అనుగుణంగా మీ యొక్క ఫలితాలు నిర్దేశించబడతాయి. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో శుభ కార్యక్రమాలు ముందుకొస్తాయి. పెద్దవారి యొక్క ఆలోచనలతో మీరు పనిచేయగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో మంచి మంచి మార్పులు కలిసి వస్తాయి. మీకు రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. నూతన మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు పలు రకాల ప్రయాణాల గురించి చర్చలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వ్యవహరించాలి. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. అలాగే మీకున్నటువంటి కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరింతగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పలు రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి సమతుల్యతను కాపాడుకోవాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ప్రేమ ఆప్యాయతలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధార స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఈరోజు మాటల విలువలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆవేశంగా మాట్లాడకుండా సంయమనంతో వ్యవహరిస్తూ పనులు పూర్తి చేయాలి. ధార్మిక పరమైనటువంటి ఆలోచనలు ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామి వారి అష్టకమును పారాయణం చేయాలి. కన్యారాశి వారు పనుల విషయంలో ఖచ్చితత్వంతో పనిచేస్తూ ఉండాలి. ఉద్యోగపరంగా కష్టపడతారు. మంచి ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించకూడదు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారాల గురించి కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పరస్పర అవగాహనతో పనిచేయగలుగుతారు. నూతన భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. స్నేహితుల యొక్క సలహాలు మీకు మేలు చేస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు తాము ఎదుర్కొన్నటువంటి పలు రకాల సమస్యలకు పెద్దవారి యొక్క సలహాలు కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కృషికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ విషయాల్లో చక్కనైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. పట్టుదలతో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాళీ అమ్మవారి కవచమును పారాయణం చేయాలి. ధనుస్సు రాశి వాళ్లకు విద్యా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలాగే విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. విలువైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహానారాయణి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ నారాయణీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.
మకర రాశి వాళ్లకు పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో నాయకులతో భిన్నమైనటువంటి ఆలోచనలు, కొన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి మంగళాశాసన స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గించుకోగలుగుతారు. అధికారులతో కీలకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వృత్తిపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి దశకు చేరుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవే స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. మీన రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంతోషకరమైన వార్తలు కూడా అందుతూ ఉంటాయి. గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి పలు రకాల ఆర్థిక ప్రయోజనాలు తిరిగి సంపాదించుకోగలుగుతారు. నాయకులతో మంచిగా వ్యవహరిస్తూ ఉంటారు. చక్కనైనటువంటి విందు వినోదాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని గరికతో పూజించటం మంచిది.